ఎస్ దిలీప్ గారు, మొత్తం మీద ఈ ఎన్నికని బీజేపీ తన సత్తా చాటాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఏమో తమ పాలనకి రెఫరెండంగా చూస్తోంది, బీఆర్ఎస్ ఏమో కంబ్యాక్గా రావాలని చూస్తూ ఉన్నటువంటి ఈ త్రిముఖ పోటీ. కొందరేమో ఇది త్రిముఖ పోటీ అని చెప్తున్నారు, 3 పార్టీల మధ్య జరుగుతోంది. కానీ కొందరు ద్విముఖ పోటీని, అది జస్ట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా జరుగుతున్న పోటీగానే చూస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? నమస్తే అండి, మీకు అదేవిధంగా మిత్రులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు ఎన్నిక రోజు రోజుకి అంటే ముందుండే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ట్రెండ్ మారిపోయింది, ఏకపక్షంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్నిక ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు కొనసాగుతుంది. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రచారం వల్ల. రేవంత్ రెడ్డి గారు వచ్చి అది మాకు ప్లస్ అయింది, వారికి మైనసా ప్లస్ అనేది మాకు సంబంధం లేదు, కానీ మాకైతే ప్లస్ అయింది. ఎందుకు అని అంటే వారు వస్తూనే పెద్ద పెద్ద బాంబులు వేసిండు. అక్కడ వచ్చి ఏమని బాంబులు వేసింటే అబద్ధాలతో కూడిన ఒక బాంబులు వేసిండు. మీరు మాకు ఓట్లు వేస్తారా వేయరా, వేయకపోతే ఇవన్నీ బంద్. అంటే అది ఒక రకమైన బ్లాక్ మెయిల్. మేము అంతకుముందు ఏదైతే చెప్పినామో వీరంతా భయభ్రాంతులకు గురి చేస్తారు, వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తారు, గుండా రాజకీయాలు చేస్తారు అని ఏదైతే చెప్పినామో అనుకుంటున్నారో జూబ్లీస్ ప్రజలు, దాన్ని ఎండార్స్ చేసిండు వీరు వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాంతోపాటు అబద్ధాల ప్రచారం చేసిండు. మేము మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల లోపల మేము గెలిచినాం, అక్కడ పోయి చూడిపోండి మీరు, మేము ఎంత అభివృద్ధి చేసినాం, 4,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినాం మేము అభివృద్ధి పనుల మీద అని చెప్పిండు. 4,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా దాదాపు 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించినామని చెప్పిండు. అక్కడ కంటోన్మెంట్లో 23 కోట్లు పెట్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించిన అని చెప్పిండు. ఉందా? 4,000. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం ఈరోజు 3 రోజులైనాయి కాలేజీలు బంద్ అయ్యి. 6,000 కాలేజీలు, 14 లక్షల మంది విద్యార్థులు, 8,000 కోట్ల రూపాయల బకాయిలు. మీరు 1 కోటి అన్న మీరు వచ్చిన తర్వాత రిలీజ్ చేసిర్రా? ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినామని చెప్తున్న సర్కారు 6,000 కాలేజీలు, 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేస్తలేరు? విడతల వారిగా విడుదల చేస్తాము, 600 కోట్లు చేస్తాము, 300 కోట్లు చేస్తామని చెప్పి మీరే చర్చల సందర్భంగా చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు సమ్మెకు పోకుండా ఆపినరు. ఈ రోజు సమ్మెకు పోయినరు. 3 రోజుల నుంచి, గడిచిన 3 రోజుల నుంచి ఆగిపోయినాయి కాలేజెస్, ఆగిపోయినాయి. నిమ్మకు నీరెత్తినట్టు రివ్యూ లేదు. ఈ రోజు వరకు కూడా వారిని చర్చలకు పిలుస్తలేరు. పైపెచ్చు జూబ్లీస్ ఎన్నికల లోపల ఏ విధంగా అయితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, బ్లాక్ మెయిల్ గురి చేస్తున్నారో, అదే విధంగా ఆ కాలేజీ యాజమాన్యాలను కూడా విజిలెన్స్ కమిటీలు వచ్చి మిమ్మల్ని చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసిన తర్వాత నిధులు విడుదల చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మీ పాలనకు గీటురాయి. రేవంత్ సర్కార్కి మేము అన్న ఏం చెప్పిండు ఇంతకుముందు, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడమని చెప్పారు కదా. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసినారా? బకాయిలు విడుదల చేయకుండానే మీరు ఇవన్నీ పేపర్ల మీద, స్టేట్మెంట్ల మీద, లేకుంటే కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉంటుందా? దానివల్లనే ఓట్లు పడతాయి అనుకుంటున్నాం. మొన్న మీ మంత్రులు పోయినరు, ఇంటింటి ప్రచారానికి పోయినరు. ఒక వృద్ధ మహిళ మిమ్మల్ని ప్రశ్నించింది, మీ మంత్రిని, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రిని ప్రశ్నించింది, ఏవి 4,000 అని చెప్పి అడిగిందా లేదా? అలా అడిగిన వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. మీరు పోయినరు ఇంటికి, ఆ ఆర్టిస్టులు వచ్చినరా లేదనుకుంటే తీసుకొచ్చినరా అనేది కాదు, మీరు ఆ ఇంటికి పోయినరు. ఆ ఇంట్లో ఉన్న మహిళ వచ్చి మాట్లాడింది, మీ దగ్గర సమాధానం లేక బుల్డోజ్ చేసి వెళ్ళిపోయినరు. ఇది మీ పాలన గీట్రాయి. మీరు ఎక్కడైనా ఇంటింటికి పోతే మిమ్మల్ని, ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు అంతా ఓపెన్ హార్టెడ్గా వారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బంగారం పెరిగిందా రేటు, ఎందుకు ఇస్తాము, ఎట్లు ఇస్తామని చెప్పి. మీరు సరే బంగారం రేటు పెరిగింది అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం GST తగ్గించడం వల్ల స్కూటీలు అయితే ధర తగ్గింది కదా, 5,000-6,000 రూపాయల స్కూటీ ధర తగ్గింది. మరి ఆ స్కూటీలు అన్నీ ఇవ్వండి మహిళలకి. మీరు వాగ్దానం చేసిర్రు కదా స్కూటీ ఇస్తామని చెప్పి, ఎందుకు ఇస్తలేరు? ధర పెరిగిందని బంగారం ఇయ్యనోళ్ళు, ధర తగ్గిందని స్కూటీలు ఇస్తే కనీసము ఓకే, మీరు చేయడం కోసం చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి పనిచేస్తుండని చెప్పి అనుకునే అవకాశం ఉంటుండే కదా. మీరు రాజీవ్ యువ వికాసం అని చెప్పి మీరు మొత్తము తెలంగాణ వ్యాప్తంగా ఉండే అందరి విద్యార్థుల మొత్తం డేటా తీసుకున్నారండి. వీళ్ళు గోడల మీద మీరు అనర్హులు, మీది అదేంది స్కోరు, బ్యాంకులో స్కోర్ సరిగా లేదు అని చెప్పి వాళ్ళని అనర్హులు అని చెప్పి గ్రామ పంచాయతీ బోర్డుల మీద అతికిచ్చారు. వీళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, వారిని బదనాలు చేసేసారు. మీరు అన్ఫిట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో అర్హులు గారు అని చెప్పి
ఆ విద్యార్థులు ఎవరైతే రాజీవ్ వికాసం కోసం అప్లై చేసుకున్నారో వారు అనర్హులని ప్రకటించారు. గోడల మీద పత్రికల అతుకులు పెట్టిర్రు. ఇప్పుడు మీరు ఏదన్నా చేస్తే మేము అవి చేసినాం ఇవి చేసినాం అని అంటున్నారు. ప్రజల దగ్గరకు పోయి ఏం చెప్తారండి? మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇందిరమ్మ ఇల్లు కడతామన్నారు, కట్టినరా? లేదనుకుంటే ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మీరు అడుగుతారు కదా ప్రశ్నలు, సామాన్యమైన ప్రశ్నలు మీరు చెప్పిన అంశాలే, వేరే కొత్త కోరికలు కాదు, గొంతెమ్మ కోరికలు కాదు సామాన్య ప్రజలై. మీరు చెప్పిన ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ ప్రజలు మిమ్మల్ని సంవత్సరంన్నర క్రితము ఎవరైతే మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చోబెట్టిర్రో, గద్దెల మీద కూర్చోబెట్టిర్రో ఆ ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు, లేదనుకుంటే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు మీకు ఓట్లేసి మీ మీద నమ్మకం పెట్టుకొని మీ మీద ఆశలు పెట్టుకొని ఓట్లేసిన వాళ్ళకైతే చెప్పాలి కదా. ఆ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎట్లా వాళ్ళ ధైర్యం ఏంటి? మరి మేమే ధైర్యం మెజారిటీ ఎంత వస్తుంది మాత్రమే చూడాలి. మేము రేవంత్ రెడ్డి గారి ధైర్యము, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఇది వేయకపోతే ఇది చేస్తే, మీరు ఓటు వేయకపోతే మీ పని కథం అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. బస్తీలు ఖాళీ చేపిస్తామని చెప్పి నవీన్ యాదవ్ తరఫున చెప్తున్నారు. మీకు ఏవి రాకుండా చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ప్రజలు ఏం కావాలి? ప్రజలు ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు ఓట్లేయాలి మీకు? అంటే మీ భయం, మీరు పెట్టిన భయానికి భయపడి ఓట్లేయాలనా? కనుక మేమేమంటున్నామంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల్లో మీరు నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదని చెప్పిండు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? మరి నీవెందుకు చేయలేదు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో ఆయన చేయని అభివృద్ధిని 2 సంవత్సరాల్లో నువ్వు చేసి చూపించి ఆ గల్లీలను మొత్తం నందనవనం చేసినాం చూడండి, అందుకని నాకు ఓట్లేయండి అని చెప్పేది ఉంటే ఆ గల్లీలో నడవడానికే లేదు కదా. 10 సంవత్సరాల ముందు ఎవరున్నారు? 10 సంవత్సరాల తర్వాత ముందు వీళ్ళే ఉన్నారు కదా. ఈ నిర్వాహకమే కదా కొనసాగింది. కనుక మేమేమంటున్నామంటే ప్రజలన్నీ గమనిస్తున్నారండి. ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే ప్రజలు అజ్ఞానులు, వారికి ఏం తెలియదు, వారు ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పిండు. ఇంతకుముందు ఎప్పుడో పాత ఇంటర్వ్యూలు తీసి చూస్తే ఆయన్నే మాట్లాడిండు కదా. ప్రజలకి ఏదంటే అది చెప్తామండి, మాకు అవకాశం ఉన్న దగ్గర అబద్ధాలు మాట్లాడతాము, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుతాము, దాని ద్వారా మేము కుర్చీలెక్కి కూర్చుంటాము, తర్వాత వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తామని చెప్తున్నాడు. అదే ఇక్కడ చేయడం కోసం చూస్తున్నాడు. కానీ ఈ ఆట దిలీప్ గారు, ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఒక్కటి కూడా మీరు చెప్పిన లిస్ట్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. మరి బీజేపీ ఏం చేసిందని మీ పైన నమ్మకంతో ఓటేస్తారు? బీజేపీ అంశానికి వచ్చే వరకు ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇళ్ళ నినాదం ఎత్తుకున్నారు కదండి. ఇందిరమ్మ ఇల్లు కడుతున్న ఇందిరమ్మ ఇల్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళకి మేంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ శాఖ మంత్రి 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, మిగతా డబ్బుల్ని మేము సమకూరుస్తున్నామని చెప్పిండా లేదా? ఇది మా సమర్థత. మేము ఏది కూడా, మీరు ఏదైతే సన్న బియ్యం అని చెప్తా ఉన్నారో, కిలోకి సన్న బియ్యానికి 42 రూపాయలు ఇస్తున్నది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాము. మీరు ఏ అంశం అన్నా తీసుకోండి, ఏ కార్యక్రమం అన్నా తీసుకోండి. మీరు కార్పొరేట్ విద్యను అందిస్తాము, కార్పొరేట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము కార్పొరేట్ విద్యను అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ విద్యను అందించడం దేవుడు ఎరుగు, కార్పొరేట్ స్కూళ్ళను నిర్మించడం దేవుడు ఎరుగు. మీరు కార్పొరేట్ విద్య సామాన్య ప్రజలు కూడా చదువుకోవాలి, 25% రిజర్వేషన్ పేద ప్రజలకి, అది కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వస్తుంది. 70% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 30% స్టేట్ గవర్నమెంట్ భరించాలి. మీరు ఆ కనీసం ఆ పథకాన్ని కూడా ఎందుకు కొనసాగిస్తలేరు? కార్పొరేట్ విద్యను సామాన్యులకి, నిరుపేద విద్యార్థులకు అందించే చిత్తశుద్ధి ఉంటే ఆ స్కూల్ తర్వాత కట్టిన దాకా అప్పటిదాకా ఇక్కడ అవకాశం ఉంది కదా. వీళ్ళకి ఎందుకు అడ్మిషన్లు ఇప్పిస్తలేరు? 25% నిరుపేద విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 70% నిధులను ఎందుకు వినియోగించుకొని ఆ 25% పేద విద్యార్థులకి ఎందుకు కార్పొరేట్ విద్యను అందిస్తలేరు? ఇవి
మౌలికమైన ప్రశ్నలు కదండి. వీటి గురించి ఎందుకు సమాధానం చెప్తలేదు? కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా? మీరు అన్ని మేము అది చేసినాము ఇది చేసినాము మేము అన్న అరచేతిలో వైకుంఠం చూయిస్తామని చెప్తా ఉన్నారు, కానీ మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు కూడా వాళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఏం చేయలేదు అని మేము చేస్తున్నామండి. ఇప్పుడు చెప్పింది ఏంది అంశం? మీరు ఇస్తున్న సన్న బియ్యంలో మా వాటా ఉంది, మీరు కడుతున్న ఇంద్రమ్మ ఇళ్లలో మా వాటా ఉంది, మీరు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లలో మా వాటా ఉంది, మీరు కట్టాలనుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ లో మా వాటా ఉంది, మీరు చేయాలనుకుంటున్న మూసి సుందరీకరణలో మా వాటా ఉంది, మీరు చేయాలనుకుంటున్న ఫోర్త్ సిటీలో ఫ్యూచర్ సిటీలో మా వాటా ఉంది. ఏది లేకుండా చేస్తున్న ఒక్క కార్యక్రమం చెప్పండి. మీరు భూములు అమ్ముకొని భూములని తెగనమ్ముకొని అభివృద్ధి చేయాలి, లేదనుకుంటే వాటాలు పంచుకోవాలనే ఆలోచన మేం చెప్తలేము. మీ కేబినెట్ లో ఉండే మంత్రులే చెప్తా ఉన్నారు. దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. అక్కడ ఏమైనా ప్రపంచాలు వస్తే గన్నులు పెట్టి తుపాకులు పెట్టి కరతలకు తుపాకులు పెట్టి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా వదలకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులని అర్ధరాత్రి మీ కేబినెట్ మంత్రుల ఇంటి మీదకే పంపిస్తున్నారు. ఇది చూస్తున్నారా తెలంగాణ సమాజం?